మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకు పోతున్నాయి అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసిన ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెంచుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి చూసి తాకినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోనె ప్రకాశ్ రావు అడితే మొత్తం చెప్తాడు, డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సహానిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు, మా మా నాయన సావు నోటు తలకాయ పెట్టేవాడు, సావు నోటు తలకాయ పెట్టినవాడు హాస్పిటల్ దీక్ష చేస్తాడా? ఆయనతో ఆ రోజు నేను ఇదే చెప్పిన, నాకు 3 ఏళ్ళ మంత్రి పదవి ఉండే, నేను కేసీఆర్ లాగా రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే, తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా, నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి ఆవరణ నియా దీక్ష చేసినా. కానీ ఎప్పుడు ఈ దొంగ దీక్షలాగా పోస్టర్లు ఎప్పుడు వేసుకోను నేను. అది మన ధర్మం. మన పిల్లలు చచ్చిపోవద్దు, మనం కొట్లాడే నాయకులు కాల, మనం తెలంగాణ తేవాలి, మన పిల్లలు బతకాలి అని చెప్పి మనం తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా మెడ నరుక్కుంటా అని దొంగ మోసాలు చెప్పి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ కొడుకు బిడ్డ అల్లుడు ఒక 40-50 మంది లక్షల కోట్లు సంపాదించారు అని పేదవారికి ఏం ఒరిగింది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.